తెలంగాణ స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ సమావేశం జరుగుతోంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై అధికార ప్రతిపక్ష నేతలు చర్చిస్తున్నారు. తెలంగాణ స్పీకర్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. స్పీకర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో సీఎం కిరణ్ కుమార్ పై కూడా ఉల్లంఘన నోటీసు ఇస్తే అది చర్చకు వచ్చిందని అన్నారు. గతంలో నాదెండ్ల మనోహర్ ఉల్లంఘన నోటీసుకు సంబంధించి అడ్మిట్ చేశారని, ప్రోటోకాల్ సమస్యలను స్పీకర్ కు వివరించామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ స్పీకర్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసింది. స్పీకర్ కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి ఒక నోటీస్ ఇచ్చారు. ఏదైతే సభలో ముఖ్యమంత్రి స్వయంగా అబద్దాలు చెప్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. సో దీనిలో భాగంగానే సభా ఉల్లంఘన హక్కుల నోటీసు ఇచ్చారు. ఇప్పుడు స్పీకర్ ఏం చేయబోతున్నారనేది కొంత ఆసక్తిగా మారింది. అయితే కేటీఆర్ కాసేపటి క్రితం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ కూడా నిర్వహించారు. అందులో భాగంగా కేటీఆర్ ఒక మాట చెప్పారు. గతంలో 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా తాము రిలీజ్ మోషన్ ఇచ్చాము. అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏదైతే తన విచక్షణను ఉపయోగించి చర్చకు ఆహ్వానించారు. చర్చ కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వం చేస్తున్న దానికి సభలో చెప్తున్న దానికి పొంతం లేదు. సభను తప్పుదారి పట్టిస్తారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు అప్పుల విషయంలో కావచ్చు, అనేక అంశాల్లో కావచ్చు సభను తప్పుదావ పట్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద ప్రివిలేజ్ మోషన్ ను తీసుకోవాల్సిందిగా వాళ్ళు కాసేపటి క్రితమే స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ ను కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల తరపున. అయితే ఇప్పుడు స్పీకర్ మాత్రం దీన్ని చర్చకు తీసుకుంటారా లేదా అనేది కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది పొలిటికల్ గా. ఇక బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఆరోపిస్తుంది. అప్పుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు గతంలో అంటే ప్రతి నెల కూడా 6,000 కోట్లకు పైగా వడ్డీలు కడుతున్న అప్పులు, ఏదైతే గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే అనేక సభలు సమావేశాలు బయట చెప్తున్నారు. కానీ కాగ్ నివేదిక కావచ్చు, ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్స్ కావచ్చు, అవన్నీ కూడా కేవలం 2,000 కోట్లకు పైగా మాత్రమే ప్రభుత్వం అప్పులకు సంబంధించిన వడ్డీలు చెల్లిస్తుందనేది కాగ్ స్వయంగా చెప్పింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో అబద్దాలు చెప్తున్నారు కాబట్టి ఆయన మీద ఉల్లంఘన నోటీస్ ను ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇక అనేక అంశాలు, స్కీమ్స్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, పూర్తిగా సర్పంచుల విషయం కావచ్చు, ఏదైతే అంగన్వాడీ వర్కర్ల విషయం కావచ్చు, ఇలా అనేక అంశాల్లో సభను తప్పుదావ పట్టిస్తున్నారు. కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ను మూవ్ చేసినట్టు చెప్తారు. ప్రస్తుతం బీఏసీ సమావేశం జరుగుతుంది. తర్వాత తిరిగి అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత ఆసక్తిగా మారింది. 2013లో అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే సభా ఉల్లంఘన నోటీసులు ఇవ్వడం, అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ దాన్ని నోటీస్ ను చర్చ కూడా తీసుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు
ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. దీనికి ఒక ఉదాహరణ కూడా కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. మొత్తానికైతే ప్రస్తుత అసెంబ్లీలో గతంలో ఎమ్మెల్యే అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల కాలంలో ఈసారి ఇప్పుడు ఉల్లంఘన నోటీస్ ఇవ్వటం దాన్ని స్పీకర్ తీసుకుంటారా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. థ్యాంక్ యూ నరేష్.